హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ అని కూడా అనొచ్చు. సో ఇదైతే ఖాళీగా ఉండే అమ్మాయిలకు కానివ్వండి, హౌస్ వైఫ్స్కి కానివ్వండి, చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. డెఫినెట్లీ చేయండి. ఏం లేదండి, ఈ బైటోరియంలో కనుక మనము జాయిన్ అయినాం అనుకుంటే మనము ఎంత కష్టపడితే అంత మనీని అయితే ఆర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో తప్పకుండా జాయిన్ అవ్వండి, మనీ అర్న్ చేసుకోండి, కష్టపడండి, పని చేయండి, డబ్బులు సంపాదించుకోండి. ఊరికే వచ్చిన డబ్బులు అయితే నిల్వ ఉండయండి. సో మనము కష్టపడి సంపాదించుకున్న మనీ అయితే ఎక్కడికి వెళ్ళినా సరే అది మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది అంటారు కదా, అలా అన్నమాట. ఇదైతే ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి డీటెయిల్స్ కావాలి అంటే ఇప్పుడు నేను మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఈ బైటోరియం అంటే ఏంటిది అనే క్లారిటీ అయితే ఉండాలి. సో ఆ క్లారిటీని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? సో వెళ్ళిపోదాం. వీడియోనైతే చూసారు కదండి. సో వీడియో చూసిన తర్వాత అక్క నాకు ఈ జాబ్ ఓకే, నేను చేస్తాను, నేను ఇంట్లో ఖాళీగానే కూర్చొని ఉన్నాను, సో ఇది చేస్తే నాకు, నా పిల్లలకి, కొంచెం నా హస్బెండ్కి నేను కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది, నేను చేస్తాను అక్క, ఓకే అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. సో దీన్ని ఎలా చేయాలి, దీని ప్రాసెస్లు ఏంటిది, దీంట్లో చేసే వర్క్ ఏంటిది మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను మీ వెనకాల ఉండి ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతోటి ఆ జాబ్ని కంటిన్యూ చేస్తూ మనం అందరం కలిసి టీం వర్క్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే అప్డేట్గా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్లో ఉంచండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వీడియో అనే కాదండి, సో ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోస్ అయితే నేను పెడుతూనే ఉంటాను. ఇంకా జాబ్ చేస్తాక నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే వాళ్ళని గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? మరి మరొక వీడియోతోటి నేనైతే మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఓకేనా? బాయ్.